హలో మావా, ఈరోజు నేను వెళ్తున్న టెంపుల్ వచ్చి ఇస్కాన్ రాజాది రాజా గోవింద టెంపుల్. ఏంటబ్బా ఇస్కాన్ అంటే కృష్ణుడి టెంపుల్ కదా, ఇక్కడేంటి గోవింద స్వామి మన వెంకటరమణ స్వామి టెంపుల్ ఉంది అంటూ ఉండరు. అదే మావా ఇక్కడ ఉన్న స్పెషల్. ఇది ఉండేది బెంగళూరు దొడ్డకల్లసంద్ర దగ్గర ఉంటుంది. దొడ్డకల్లసంద్ర మెట్రో స్టేషన్ వచ్చి గ్రీన్ లైన్లో ఉంటుంది మావా. ఈ దొడ్డకల్లసంద్ర మెట్రో స్టేషన్ నుంచి 2.5 కిలోమీటర్స్ అవుతుంది మావ. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చు. 50 రూపీస్ టు 60 రూపీస్ చార్జ్ చేస్తారు మావ. ఇక్కడ మనం చూడవచ్చు ఒక షెల్టరు, మన ఆ గుడి గోపురాలు కూడా మనకి కనపడుతుంది. ఈ షెల్టర్ కింద వెళ్ళే మన ఓన్ వెహికల్స్ కానీ ఈవెన్ మనం రెంట్ తీసుకున్న వెహికల్స్ అంతా ఇక్కడ వెళ్ళి పార్క్ చేయొచ్చు. ఇది ఆటోస్ మనం జస్ట్ డ్రాప్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ రైట్లో వెళ్ళాలి. లెఫ్ట్లో వెళ్తే ఆ షెల్టర్ కింద పెద్ద వెహికల్ స్పేస్ ఉంది మావ. ఒక 200 వెహికల్స్ అన్నా పార్క్ చేయొచ్చు, అంత పెద్ద స్పేస్ ఉంది మావ. అక్కడ వెళ్ళి మన వెహికల్ని పార్క్ చేయొచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు ఆ గుడి గోపురం మనకు ఒక తిరుపతి వైబే ఇస్తుంది ఇక్కడ ఉన్న టెంపుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మావ మార్నింగ్ 8 నుంచి 12 వరకు ఉంటుంది, ఈవినింగ్ 4 to 8 వరకు ఉంటుంది మావ. ఓన్లీ స్పెషల్ పర్సన్స్ అలౌడ్ ఉంటారు ఇన్సైడ్. మనం ఇన్ కేస్ బిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈవినింగ్ 4కి ఓపెన్ ఉంటే మనం 3కి వెళ్ళినా కూడా అలో చేయరు. నేను కూడా 3:30కి వెళ్ళాను, అలో చేయలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వీడియోస్ తీసుకుని మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అవ్వ. కింద నుంచి టెంపుల్ బాగానే ఇది ఒక గుట్ట పైన ఉన్న కారణంగా పైనకి మనం ఎక్కాలి. ఇక్కడ న్యూ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది మేబీ సూన్ లాంచ్ అవ్వచ్చు మావ. ఇక్కడ ఫెసిలిటీ అంటే నార్మల్ పీపుల్ ఇక్కడ డ్రాప్ తీసుకోరు, సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్స్కి అంతా పైన వెళ్ళి కూడా డ్రాప్ తీసుకునవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. మనకి 4 అయ్యేదానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. సెక్యూరిటీస్ ఇంకా అలౌడ్ చేయలేదు మమ్మల్ని. నాతో పాటు చాలామంది వెయిట్ చేస్తున్నారు. 4 అవ్వగానే సెక్యూరిటీస్ కూడా ఓపెన్ చేశారు. అందరూ కలిసి వెళ్ళాము. నాతో పాటు మ్యాక్సిమం 200 పీపుల్ వరకు ఎంట్రీ అయ్యారు మావ. కింద నుంచి అలాగే ఆ వ్యూ లొకేషన్ అంతా చూసుకొని శ్రీ రాజాది రాజా గోవింద టెంపుల్ కృష్ణలీలా టవర్ ఇక్కడ చూడొచ్చు మావ, ఇస్కాన్ వాళ్ళది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది మావ, కన్నడ లాంగ్వేజ్లో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఈ టెంపుల్ చాలా పెద్దదే కారణం ఎక్కడ కన్ఫ్యూజ్ రాకూడదు అనేసి క్లీన్గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టాడు మావ. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకు ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మావ. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇంగ్లీష్లో కూడా ఉంది, కన్నడలో కూడా ఉంది. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఇక్కడ చెప్పులు వదులకి సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి. ఈవెన్ డ్రెస్సెస్ కూడా మనకి కావాలంటే డ్రెస్ చేంజెస్ రూమ్ కూడా చేసుకోవచ్చు. పంచ మగవాడికి అయితే, అమ్మాయిలకైతే చీర చుటీదార అయితే కామన్ అన్నీ అలో చేస్తున్నారు. ఒక ఫోరం మాల్ కూడా మనం ఇక్కడి నుంచి చూడవచ్చు. ఫోరం మాల్ కూడా దగ్గర మావ. ఈ ఫోరం మాల్ వచ్చేసి కోణన్కుంటే క్రాస్ దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ కావచ్చు మావ ఈ టెంపుల్కి. ఇదంతా ముగించుకొని మన సెక్యూరిటీ చెక్ అంతా చేసి క్లాక్ టవర్కి వెళ్ళి ఇక్కడ మన లెగ్గేజ్ ఉంటే లెగ్గేజ్ పెట్టవచ్చు. స్లిప్పర్స్కి పెట్టడానికి టోకన్ తీసుకోవాలి. ఒక పేరుకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తాడు మావ. నేను కూడా ఒక టోకన్ తీసుకొని వచ్చాను. ఈ టోకన్ తీసుకొని వస్తే ఇక్కడ మనకి నెక్స్ట్లో ఒక బ్యాగ్ ఇస్తారు. ఈ బ్యాగ్లో మన స్లిప్పర్స్ అని పెట్టి మళ్ళీ రిటర్న్ ఇస్తే మనకు ఒక కూపన్ కోడ్ ఇస్తారు. ఆ కూపన్ టోకన్ని తీసుకొని నేను వెళ్ళాను. నాది వచ్చి 57B వచ్చింది. తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని దర్శనానికి వెళ్ళాను మావ. ఇక్కడ వీడియోస్ కొన్ని చోట్ల అలౌడ్ ఉంది, వీడియోస్ తీయొచ్చు. కొన్ని చోట్ల రిస్ట్రిక్టెడ్ ఉంది మావ. కానీ నేను చిన్న చిన్న క్లిప్స్ తీసాను. మెయిన్లీ మనకి స్వామివారి దర్శనం చేసే ఆ మూల విరాట్ వీడియోస్ తీయకూడదు మావ. ఒక స్మాల్ క్లిప్ తీసుకున్నాను. అలాగే వెళ్ళండి. ఇక్కడ వెళ్తే మనము ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మావ, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వవచ్చు. చూడొచ్చు ఇక్కడ వీల్ చైర్స్ ఉంది. ఇది నేను ముందుగా చెప్పాను అనగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ వీల్ చైర్ యూజ్ చేయొచ్చు మావ. వాళ్ళని ఇక్కడ వచ్చి డ్రాప్ చేయొచ్చు. మీరు ఇక్కడ కూడా ఒక ఎంట్రీ పాయింట్ ఉంది చూడొచ్చు. ఇక్కడ వచ్చి వాళ్ళని డ్రాప్ చేసి ఈ వీల్ చైర్స్ని యూజ్ చేసుకొని స్వామివారి దర్శనం పొంది తర్వాత ఇక్కడే రిటర్న్ చేయాలి. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉన్న కారణంగా ఎక్కడైతే వీలుందో అక్కడ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఈ పై నుంచి చూస్తే సిటీ వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది మావ. ఆ వ్యూస్ కూడా మీరు ఎంజాయ్ చేసేయండి. సిటీ వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటున్నారు అనుకుంటా. ఈ వ్యూస్ అంతా ఎంజాయ్ చేసుకొని
నేను నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాను. ఈ దర్శనం అయితే మనకి ఫస్ట్గానే మనకి శ్రీకృష్ణుని దర్శనం అయితే జరుగుతుంది. అది చాలా అందంగా వచ్చింది వీడియోలో కూడా. ఈ నెక్స్ట్ ప్లే అవుతుంది, మీరు చూడండి. శ్రీకృష్ణ దర్శనం అయితే, ఆ పరమాత్మ దర్శనం అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. వీడియోస్ ఆర్ రిస్ట్రిక్టెడ్, ఒక స్మాల్ క్లిప్ తీసుకున్నా. ఇక్కడ మనకి పూరి జగన్నాథ్ దర్శనం కూడా అవుతుంది. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ నేను వెళ్ళిందే శ్రీ రాజాది రాజా గోవిందన దర్శనం చేసుకొని, దీనికి ముందర ఇక్కడ కొంచెం క్యూ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం ఇలాగే ముందు వెళితే ఇక్కడ తీర్థ ప్రసాదం కూడా ఉండే, తీర్థం తీసుకొని ముందుకు వెళ్ళా. ఎక్కడ అయితే అక్కడ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది మావా. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అంత ఛాన్స్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇన్స్ట్రక్షన్ చదువుకునే వెళ్ళిపోవచ్చు, ఎవరి గైడెన్స్ కూడా అవసరం లేదు ఈ టెంపుల్లో. ఈ గుడి గోపురం చూడొచ్చు, మనకు ఆ తిరుపతి వైబ్సే దొరుకుతుంది ఇక్కడంతా. ఇది శ్రీకృష్ణ వారి సేమ్ ఇస్కాన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా సిటీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సిటీ వ్యూస్ చాలా బాగుంటుంది మావా. ఇక్కడ హైట్ ప్లేస్ నుంచి డౌన్ ప్లేస్కి ఎక్కడైనా చూడు బాగానే ఉంటుంది ఆ ప్లేసెస్ అంతా. శ్రీకృష్ణ వారి ఉన్న మందిరం, ఈ ఇస్కాన్ మందిరం సేమ్ రాజాజీనగర్లో ఉండే ఇస్కాన్ కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ మెయిన్లీ ఏమంటే శ్రీ వెంకటరమణ స్వామి వాళ్ళ దర్శనం చేసుకోవాలి. ఇలాగే ముందుకు వెళ్ళా. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము వెళ్ళిందే శ్రీ గోవిందన దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూడవచ్చు మావా, ధ్వజస్తంభం మావా, స్వామివారి పాదాలు. బాబా బాబా, ఆ టెంపుల్ వైభవమే వైభవం మావా. నాకు ఎగ్జాక్ట్ తిరుపతి వైబ్సే ఇస్తుంది ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు. బెంగళూరులో ఎవరే ఉండి ఒక్కసారి ఈ టెంపుల్కి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. అక్కడ చూడొచ్చు ఆ గోపురాలు, స్వామివారి ఇది అంతా తిరుపతి వైబే ఉంది మావా. నాకు చూడొచ్చు స్వామివారి దివ్య దర్శనం. బాబా బాబా, గోవింద గోవింద. ఇక్కడ కూడా వీడియోస్ అలో లేదు, కొంచెం క్లిప్స్ తీసుకున్నా, వీడియోస్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడికి వెళితే సుందర విష్ణు దర్శనం చేయొచ్చు. ఈ టెంపుల్ చూడొచ్చు మావా, గోపురం ఎలా ఉందంటే భారీగా ఉంది. ఈ మనకి తిరుపతిలో ఎలా వైబ్స్ ఉంటుంది అలా నాకు ఒక 80% అలాగే వైబ్ ఉంది మావా. ఇక్కడ నుంచి కూడా సిటీ వైబ్ని చూడొచ్చు. సిటీ చాలా బాగా కనపడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళంటే సుదర్శన నరసింహస్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ నేను వెళ్ళింది టెంపుల్ బ్యాక్ సైడ్కి. తర్వాత ఇక్కడ నుంచి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ కూడా వీడియోస్ అలౌడ్ లేదు, కావాలంటే రిక్వెస్ట్ చేసి వీడియోస్ తీసుకోవచ్చు మావా. మళ్ళీ శ్రీవారి హుండి, దీన్ని చూస్తుంటే తిరుపతిలోనే ఉన్నానేమో అనిపించేసా నాకు ఇదంతా చూసి. నెక్స్ట్ వెళ్ళింది శ్రీ లక్ష్మీ నరసింహవారి దర్శనానికి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యా. ఎగ్జిట్ అయితే మనకి అన్ని ఇస్కాన్ టెంపుల్లో ఉండేలాగానే ఇక్కడ కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. మనకి ఏమైనా నచ్చితే బుక్స్ కానీ భగవద్గీత, రామాయణ, మహాభారత ఇలాంటి బుక్స్ అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు మావా. నేను కొనుక్కొని ఇక్కడ ఒక వీడియో తీసుకొని వచ్చేసా. చాలా అంటే చాలా అందంగా ఉంది మావా టెంపుల్ అయితే. తిరుపతి వైబ్సే ఇస్తుంది మావా. మీరు ఎవరే వెళ్ళండి, తిరుపతి వైబ్సే ఇస్తుంది మీ అందరికీ. ఇక్కడ కొంచెం ముందరికి వస్తే మనకి ధ్యానం చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ధ్యానం చేసుకోవడానికి మంత్రం ఏదంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ చూడొచ్చు మామ, మాల కూడా వాళ్ళే ఇస్తారు. నువ్వు జపం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి రిటర్న్ చేసి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక మినీ షాపింగ్ కాంప్లెక్స్, అంటే షాపింగ్ అంటే ఒక ఫుడ్ ఐటమ్స్ అలాగంటే మావా. ఈ ఇస్కాన్ టెంపుల్లో పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది మావా. ఎవరే కానీ ఒకసారి ట్రై చేయండి. ఈ కప్లో ఉండేది 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మస్తు ఉంటుంది మావా ఈ పులిహోర మాత్రం. టేస్ట్కి వచ్చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మావా ఈ పులిహోర. నేను కూడా ఒక కప్ తీసుకున్నా. ఈ కప్ తీసుకొని అలాగే దీన్ని తినడానికి ముందుకు వెళితే అక్కడ టెంపుల్ నుంచి ఉచిత ప్రసాదం ఇస్తున్నాడు మావా. నాకు ప్రసాదంలో పలావ్ మరియు కిచిడి వచ్చింది మావా. కిచిడి అయితే నెక్స్ట్ లెవెల్ మావా. అలాంటి టేస్ట్ నీకు ఎక్కడా దొరకదు. అలాంటి వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది మావా కిచిడి అయితే. తప్పకుండా ట్రై చేయండి. అన్ని ఇస్కాన్ టెంపుల్లో ఈ కిచిడి అనేది
కామన్ ప్రసాదంగా ఇస్తూనే ఉంటారు ఇస్కాన్ టెంపుల్స్లో. తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, ఎక్కడ అవుట్ సైడ్కి వెళ్ళాలి, లోపలికి రావాలి. నేను ముందుగా చెప్పినట్టే ఇన్ కేస్ మీలో ఎవరైనా ఆ వీల్ చైర్స్ యూజ్ చేస్తే ఇక్కడ రిటర్న్ ఇచ్చేయాలి మావా. ఇక్కడ రిటర్న్ పెట్టేసి మన స్లిప్పర్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. స్లిప్పర్ స్టాండ్ దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, అది చాలా పెద్దగా ఉంటుంది మావా హాల్ కూడా. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ కొంచెం వ్యూ చూసా, ఇక్కడ ఏదైనా ఈవెంట్ జరిగితే స్వామివారి కళ్యాణం కానీ ఇంకేదైనా టెంపుల్ రిలేటెడ్ ఈవెంట్ జరిగితే ఇక్కడ జరిపిస్తారు. ప్రజెంట్ ఏమీ ఈవెంట్ లేని కారణంగా ఎవరిని అక్కడికి అలో చేయట్లేదు. నేను నెక్స్ట్ వెళ్ళిందే స్లిప్పర్స్ కలెక్ట్ చేసుకోవడానికి. నా టోకన్ నా దగ్గర ఉంది. ఈ టోకన్ని ఎత్తుకు వెళ్ళి అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు మావా, వాళ్ళ చేతికి ఇచ్చేస్తే మన స్లిప్పర్స్ని క్లీన్గా తెచ్చి మన చేతికి ఇచ్చేస్తారు. నేను కూడా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి టోకన్ ఇస్తే నాకు టోకన్ బ్యాగ్ ఇచ్చారు. నా స్లిప్పర్స్ తీసుకొని నా స్లిప్పర్ వేసుకొని మళ్ళీ ఈ బ్యాగ్ని అక్కడే రిటర్న్ పెట్టేసా. దీన్ని నెక్స్ట్ వచ్చే భక్తాదులు యూజ్ చేసుకుంటారు మావా. ఈ టెంపుల్ అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించాయి మావా. ఇది ఒక ఫీల్ అంతే, ఒక తిరుపతి వైబ్ లాగే. అక్కడికి వెళ్ళలేం కానీ ఇక్కడ వచ్చి ఆ అనుభూతిని అనేది పొందాను మామ. ఎక్కడైతే మనం సెక్యూరిటీ చెక్స్ వచ్చామో అక్కడే ఎగ్జిట్ పాయింట్ కూడా ఉంటుంది మామ. ప్రజెంట్ నేను వెళ్ళినప్పుడు లెస్ క్రౌడ్ కారణంగా అంత 1 అవర్లో అంత కంప్లీట్ చూసేసాను. మీరు ఎవరైనా వెళ్ళట్లయితే సీజన్ టైంలో వెళ్ళొద్దండి మామ. ఏకాదశి వస్తుంది, హెవీ క్రౌడ్ ఉంటుంది. ఎక్కడైనా వీకెండ్ డేస్లో వెళ్ళండి, చాలా లెస్ క్రౌడ్ ఉంటుంది, మీరంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. గోవిందా గోవిందా.